2018లో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2018లో చైర్మన్ ట్రిబ్ గా ఉన్న నోటిఫికేషన్ కాపీ ఇది. 2018 ఏదైతే 2017లో ట్రిబ్ ఫామ్ అయిన తర్వాత 2018లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే ఆ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించి చైర్మన్ గా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కాపీ. ఈ నోటిఫికేషన్ కాపీలో చాలా స్పష్టంగా ఏదైతే రూల్స్ ఉన్నాయో వేకెన్సీస్ పొజిషన్ లో చాలా స్పష్టంగా జిఓఎస్ నెంబర్ 81 ని ఫాలో అవుతాము. ఆ జిఓఎస్ నెంబర్ 81 లో ఏంటంటే ఏవైతే వేకెన్సీస్ ఉంటాయి అవి నెక్స్ట్ నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చాలా స్పష్టంగా జిఓఎస్ నెంబర్ 81 లో చాలా క్లియర్ గా పాయింట్ నెంబర్ 9 లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఈ జిఓఎస్ నెంబర్ 81 కూడా ఏదైతే 22/2/1997 లో జిఓఎస్ నెంబర్ 81 వచ్చింది. దాన్ని చాలా క్లియర్ గా జిఓఎస్ నెంబర్ 81 ని అదే అంశాన్ని 2018 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ మీరేదైతే చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు అదే రూల్ పొజిషన్ ని పెట్టి జిఓఎస్ నెంబర్ 81 ని ఫాలో అవుతామని చెప్పి మీరు దాని ప్రాతిపదికనే ఆ రోజు మీరైతే ఉద్యోగ భర్తీ ప్రక్రియని మీరు నోటిఫై చేసి మీరు ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది. ఈ రోజు మీరు ఆ రోజు 2018లో నిజంగా చిత్తశుద్ధే ఉంటే ఏదైతే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరైతే సంబంధించి ఆ బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్న మీరు దీని వలన ఇబ్బంది జరుగుతుంది, ఏదైతే సంబంధించిన స్టూడెంట్స్ కి వేకెన్సీస్ 1:1 పిలిస్తే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రాదు అని చెప్పి మీరు భావించింటే అప్పుడే మీరు ఈ జిఓఎస్ నెంబర్ 81 లో మార్పులు చేర్పులు తీసుకొని వస్తే 2023లో ఏదైతే మళ్ళీ ఈ బోర్డుకి సంబంధించి 2023 బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ రెండోసారి ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ లో కూడా సేమ్ అదే రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వేకెన్సీ రూల్ పొజిషన్ సేమ్ రూల్ పొజిషన్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఈ రూల్ పొజిషన్ లో కూడా చాలా క్లియర్ గా ఏమని రాసి ఉంది, ద రిక్రూట్మెంట్ విల్ బి మేడ్ టు ద వేకెన్సీస్ నోటిఫైడ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్. దేర్ షెల్ బి నో వెయిటింగ్ లిస్ట్ యాజ్ పర్ జిఓఎస్ నెంబర్ 81 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 22/2/97. if the additional vacancies are reported by the government and addendum to be the effect will be issued అని వెరీ క్లియర్ గా మీరు 2018లో ఏదైతే ఉండే సేమ్ అదే 2023 ఏదైతే 2022 నోటిఫికేషన్ లో కూడా చాలా స్పష్టంగా అదే రూల్ పొజిషన్ ని కూడా పెట్టడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని 2018లో ఎప్పుడైతే మీరు చైర్మన్ గా ఉండే నిజంగా ఈ వాస్తవ పరిస్థితులు సరే మీ లెక్క నేను పెద్దగా చదువుకోకపోయినా సార్ నేను ఒక డాక్టర్ని, కాకపోతే మీరు ఈ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి దూరదృష్టితోటి మీరు ఆలోచిస్తా ప్రతి సమస్య పైన పదే పదే మీరు మాట్లాడతారు కాబట్టి 2018లో నిజంగా దూరదృష్టితోటి మీరు ఆలోచించింటే ఆ రోజు ఈ వాస్తవాలు ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు వివరించింటే జిఓఎస్ నెంబర్ 81 లో మార్పులు చేర్పులు తీసుకొని వచ్చింటే 2022లో సేమ్ అదే రూల్ పొజిషన్ వచ్చేదా? మొదటి ప్రశ్న. ఇంకొకటి బహుశా మీరు మర్చిపోయారేమో, ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలనే ఈ యొక్క మీరే అన్నారు మేమిచ్చిన నోటిఫికేషన్లు మీరిస్తున్న ఉద్యోగాలు అని. మీరిచ్చిన నోటిఫికేషన్ లోనే ఈ ప్రాబ్లంలన్నీ ఉన్నాయి. ఈ రోజు ఈ సమస్యలన్నీ ఉత్పన్నం కానికి కారణము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆలోచన లేకుండా ఏదైతే సంబంధించి నిపుణుల మాటలు వినకుండా మరి బహుశా 2018లో మీరు చెప్పిండ్రా చెప్పలేదా, మరి మీ మాట కేసీఆర్ గారు విన్నరా వినలేదా మీరే సమాధానం చెప్పాలి దానికి. దాన్ని బేస్ చేసుకుని నేను చెప్పిన 2018లో మీరు మార్పులు చేర్పులు తీసుకొని వచ్చింటే ఈ రోజు 2022లో ఆ నోటిఫికేషన్ లో ప్రాసెస్ వచ్చేది కాదు. ఏదైతే 2023 నోటిఫికేషన్ లో 2023 నోటిఫికేషన్ లో ప్రాసెస్ వచ్చేది కాదు. ఈ రోజు ఆ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు. అయినా కూడా ఈ సమస్యని పరిష్కరించాలి, ఏ రకంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు సంబంధించిన డిపార్ట్మెంట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ సమస్య పరిష్కారానికై మేము కృషి చేస్తున్నాం. అవన్నిటినీ పక్కన పెట్టి మాకేం సంబంధము మేమేం చేస్తామంటే 100% సార్ నేను సిద్ధంగా ఉన్నాను. ఏదైతే మీరు అన్నట్టు వాస్తవానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రమ్మనండి, లేదా వారికి ఆరోగ్యం సహకరించకపోతే వారి యొక్క తనయుడు
ఏదైతే షాడో ముఖ్యమంత్రి లెక్క మొన్నటి లెక్క పనిచేశాను చెప్పుకుంటున్నా కల్వకుంట్ల తారక రామారావు గారిని రమ్మనండి. తనతో పాటు వాళ్ళ బావ హరీష్ రావు గారిని కూడా ఎంట పెట్టుకొని రమ్మనండి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు రండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి చాలా లెక్కలు తేల్చుకునేది ఉంది. ఏదైతే మీరు చేసిన మోసాలు కానీ, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని మోసాలు చేసిర్రు, ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఈ రోజు ఈ సమస్యలన్నిటికీ కారకులు ఎవరు, అసలు జియో 46 తెచ్చింది ఎవరు, 2018లో ఈ జియో నెంబర్ 81 మార్పులు చేర్పులు చెయ్యంది ఎవరు, ఇవన్నిటిపైన చర్చనికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. మరి కేటీఆర్ గారిని తీసుకొని వస్తారా, కేసీఆర్ గారిని తీసుకొని వస్తారా, హరీష్ రావు గారిని కూడా వెంట పెట్టుకొని వస్తారా? సమయము, తేదీ, స్థలము మీరు నిర్ణయించుర్రి. మీరు చెప్పిన తేదీకి, చెప్పిన సమయానికి, చెప్పిన స్థలానికి నేను రానికి సిద్ధంగా ఉన్నా. ఏదైతే మీ అంతా ఎక్కువ చదువుకోకపోయినా, ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఆ లీకేజ్ సమయంలో అదృష్టవశాత్తము నా చదువంతా కూడా, నా ఏదైతే ఇంటర్మీడియట్ కానీ నా స్కూలింగ్ అంతా కూడా కాంగ్రెస్ హయాంలో జరిగింది కాబట్టి ఏ అవకతవకలు జరగకుండా, ఎక్కడ లీకేజ్ జరగకుండా కంప్లీట్ చిత్తశుద్ధితోటి నా చదువు నేను పూర్తి చేసుకొని నేను డాక్టర్ వృత్తిగా ఏదైతే కొద్దిగా ఆలస్యమైనా కూడా నా మెడిసిన్ ని కంప్లీట్ చేసుకొని ఈ రోజు నేను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గా కూడా ఒక ఎన్రోల్డ్ డాక్టర్ గా ఉన్నా. నాకున్న చదువుతోటి, నాకున్న జ్ఞానంతో, నాకున్న ఎవిడెన్సెస్ నేను బయటికి తీసుకొని వచ్చి పెట్టినా. ఎక్కడన్నా నా తరఫున తప్పులు జరిగితే నేను అంగీకరించి సిద్ధంగా ఉన్నా తప్ప 80,000 పుస్తకాలు చదివినా, 90,000 పుస్తకాలు చదివినా నాకంటే పెద్ద జ్ఞాని ఈ భూమి పైన లేడని చెప్పని కేసీ గారి యొక్క వ్యవహారం లెక్క నా వ్యవహారం ఉండదు సార్. నాకు చాలా స్పష్టత ఉంది. మరి నిజంగా మీకు స్పష్టత ఉంటే కేసీఆర్ గారిని బయటికి వచ్చి ఈ వాస్తవాలు చెప్పమని చెప్పండి. ఆయన మాకు పాఠాలు చెప్పిన గురువులు, నిజాయితీగా నీతితోటి నేను పుట్టింది, నా రాజకీయ అరంగేట్రం ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కనే ఉన్నా. నేను గత 11 సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఏదైతే నా గురువులు నేర్పిరు, ఒక సిద్ధాంతాల పరంగా ఏ పార్టీలో అయితే ఉంటామో, దేంట్లో ఉంటామో ఆఖరి శ్వాస వరకు దాంట్లోనే ఉండాలని చెప్పి నాకు నేర్పిరు. నేను సంవత్సరానికి 3 పార్టీలు, ఏదైతే 3 వ్యక్తుల దగ్గరికి పోయే ఒక వ్యక్తిత్వం నాది కాదు. వాస్తవానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీని గతంలో మీరు తిట్టిన మాటలు, బీఎస్పీ పార్టీలో మీరు ఉన్నప్పుడు గడీల గురించి మాట్లాడిన మాటలు, అవన్నిటినీ గుర్తు చేసుకొని అన్ని విషయాలపైన ఆ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబంకి ఒకరిని, తన్నీరు హరీష్ రావు గారిని వెంట పెట్టుకొని వస్తే మీరు ఎక్కడంటే అక్కడ బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి ఏదైతే మా ఎస్సీసీఎల్ చైర్మన్ ప్రీతం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. అయితే గమ్మత్తు ఏంటంటే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ మారగానే కేసీఆర్ గారు ఎన్ని అబద్దాలు ఆడతారో వాడన్న అబద్దాలు ఇంత తొందరగా ఆడతారని మాత్రం మేము కలలో కూడా ఊహించలే. అది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తా అనుకున్నాం కానీ వారు ఎన్ని అబద్దాలు చెప్తారో వీరన్న అబద్దాలు చెప్తారని కలలో కూడా ఊహించలే. మా విద్యార్థి నాయకుడు, విద్యార్థి సమస్యల మీద ఉద్యమించే నాయకుడు, మరి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి అందులో ఏదైతే ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చైర్మన్ ఉండే, ఇది ఆయన సంతకమే, ఆయనదే. మస్తు సంతకాలు చూసినాం ఆయనది. ఎందుకంటే ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు కేర్ టేకర్లని, వాళ్ళని వీళ్ళని కొంతమంది మొత్తం వాళ్ళ మనుషులను తెచ్చుకొని పెట్టుకున్నాడు. నోటిఫికేషన్లు లేవు, పాడు లేవు, కథ లేదు, కారకాయ లేదు. అప్పుడు చూసినాక ఈ సంతకం ఆయనదే. ఈ ఎడ్యుకేషన్ బోర్డుకి చైర్మన్ కు ఉన్నప్పుడు జరిగిన దాని మళ్ళీ ఇప్పుడు 2023లో టిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అదంతా క్యారీ ఫార్వర్డ్ అయ్యకుండా వచ్చింది. మీ హయాంలో జరిగినప్పుడు మీరు దాన్ని మార్చుంటే విద్యార్థుల బతుకులు బాగుండే అని మా వాడు ఏదో ఆ బాధతోని విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగులను ఏదో విధంగా ఈ ప్రభుత్వంలో భర్తీ చేయాలన్న బాధతోనే. అంటే ఓ ఆయన ఇక చూడాలి, ఇక మొత్తం ఇక ట్విట్టర్ అంతా, అంటే ట్విట్టర్ దగ్గర జాయిన్ అయ్యాడు కదా కేటీఆర్ దగ్గర, ఇక ట్విట్టర్లో ఒకటి పెట్టిండు, మీరు చదువుకున్నారా లేదా భయ్యా, ఏమని పెడతారంటే బల్మూరన్నా మీరు చదువుకున్నారా లేదా, మీరు చదువుకున్నోలేనా లేకపోతే కాపీలు కొట్టిర్రా, చిట్టీలు కొట్టిర్రా. ఉన్న సమస్య అసలు అది ఆయన తీసుకునే రాలేదని చెప్పి ఆయన ట్విట్టర్లో పెట్టిండు. ఇప్పుడు మా వాడి బట్టలు కూడా తీసి ఇలా పెట్టిండు. ఎందుకు ఇవ్వండి? అరే మీరు చేసిన తప్పులేందో అందరికి తెలిసినే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులను విచ్చలవిడిగా లాకప్ డెత్తులు చేస్తుంటే, ఇవన్నీ చేస్తుంటే మీరు స్వేరో అని ఒక సంస్థ స్థాపించి
మీరు ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేస్తుంటే ఇక ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు, ఏది లేదు. కేసీఆర్ గారే ముమ్మాటికి 100కు 100% ఆర్ఎస్ ప్రవీణ్ గారిని బీఎస్పీలో జాయిన్ చేయించింది ఆయననే, ఆయనతో పోటీ చేయించింది ఆయననే. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ప్రతి నియోజకవర్గంలో ఒక 5 నుంచి 8 వేల ఓట్లు గనక బీఎస్పీ పార్టీ దళితులను చీలిస్తే మళ్ళా టీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వం ఫామ్ అవుతుందన్న ఉద్దేశంతో ఆనాడు ఇవన్నీ కథలు చేసిర్రు. ఇవి తెలియదనుకుంటారా సమాజానికి? ఈరోజు మాట్లాడుతున్నారా? ఇప్పమంటారా? అన్ని చిట్టాలు ఇప్పమంటారా? ఆనాడు దివంగత నేత పరిటాల రవి గారి హత్య జరిగిన తర్వాత ప్రాణాలను చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంట వస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని తెచ్చి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చింది. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలు స్వేచ్ఛావాయులు పీలుస్తుంటే, ప్రజలు ఇప్పుడిప్పుడు రిక్రూట్మెంట్లు చూస్తుంటే, వాళ్ళకి ఆర్డర్లు వస్తుంటే ఇంత కడుపు మంట ఎందుకని అడుగుతున్నా. దయచేసి ఏదైతే మీరు మాట్లాడిరో కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడిరు, మీరు ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్, 100 కోట్లు ఎరేసి 1000 కోట్ల దాకా లాగే ప్రయత్నం చేసిరు. మరి పోయి మళ్ళా తిహార్ జైల్లో పోయి కవితను కలవనీకే తిహార్ జైల్లో బయట నిల్చొని ఆమెను కలిసేసి వచ్చింది. సమాజానికి మీరు మొహం ఎట్లా చూపించగలుగుతారని అడుగుతున్నా. ఈరోజు ట్విట్టర్ లో మాట్లాడడం కాదు, మీరు సమాజానికి మొహము ఎలా చూపించగలుగుతున్నారని అడుగుతున్నా. బహిరంగ చర్చకు సిద్ధం రండి, ఎల్బీ స్టేడియంలలో నింపుడు కాదని మా ముఖ్యమంత్రి గారి మీద మీరు ట్వీట్ పెట్టిర్రు. మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీరు ఏనాడో కోల్పోయినరు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా తిరస్కరించారు, అటు ఎంపీగా తిరస్కరించారు. దళితులే మిమ్మల్ని చీగొట్టిరు. బీఎస్పీకి రాష్ట్ర అధినేతగా మీరు ఉండగా మీరు మొత్తం నియోజకవర్గాలు పోటీ చేస్తే ఎక్కడ డిపాజిట్లు రాకుండా అడ్డగోలుగా ఓడిపోయారు. రాష్ట్రంలో దళితులు కూడా మిమ్మల్ని నమ్మట్లే. కనీసం మేము వీటినన్నింటినీ సరిదిద్దుదాము, మీరు చేసిన తప్పులను సరిదిద్దుదాం అనుకుంటే అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదు. పంపిస్తారేమో మీరు తయారు చేసుకున్న మీ స్వేరోలని, మీరు తయారు చేసుకున్న మీ ప్రైవేట్ సైన్యాన్ని దాడికి పంపిస్తారేమో. దాడులకు సిద్ధం, సావనికి సిద్ధం, కానీ మా తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. మీరు చేసే తప్పులను సరిదిద్ది తీరుతాం. మీరు ఎన్ని ట్వీట్లన్నా పెట్టుకోరి, ఎంతనా తిట్టుకోరి, ఏమైనా వేసుకోరి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ తోని ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కమిట్మెంట్ ఉన్నారు. మరి ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేసిన నాయకుడు, ఆ నాయకుడు ఇంట్లో అడగానే పోయినావు, నీ గురువు గారి దగ్గర పోయినావు, ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లినావు. మరి ఎందుకు అడగలేదు? ఆయన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు కదా, వాళ్ళు వచ్చి ఇంట్లో వండినావు, ఏం సంగతి అని అడిగినావా నువ్వు? ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే జీవో నెంబర్ 81 తీసుకొచ్చి ముందర పెడితే మీరు మీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడికి వస్తారో రండి, చర్చిద్దాం. మా ముఖ్యమంత్రి దాకా అవసరం లేదు. మా విద్యార్థి నాయకుడు, మా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఒక్కరు చాలు, డాక్యుమెంట్లు పట్టుకొని వస్తాడు. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే పట్టుకొని రండి మీతో పాటు. ఎందుకంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా మొన్ననే ఈ పార్టీలా. మీ నాయకులందరినీ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే మొన్న స్కాములో డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో కనుక్కోవడానికి మీతో పాటు కవితాన్ని కలవడానికి తిహార్ జైలుకు వచ్చిన బల్కా సుమనే గాని అందరిని తీసుకొని రండి, కట్టుకొని రండి. ఒకే ఒకడు వస్తాడు, నిల్చుంటాడు, మాట్లాడతాడు. దయచేసి ప్రభుత్వము మీద బురద జల్లే కార్యక్రమం ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తులలో లేము. మరొకసారి చెప్తున్నాము, ఎట్టి పరిస్థితులలో కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు. ఎవరు ఎంతటి వారైనా, ఎవరు ఎంత ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా వారిని ప్రజాక్షేత్రంలో వదిలే ప్రసక్తి లేదు. ఇప్పటికే పూర్తి స్థాయిగా మునిగిపోయే నావా అనవసరంగా మేము దాని మీద ముప్పటి దాడి చేసామంటే మొత్తానికే మునిగిపోతుంది. దయచేసి వీటినన్నింటినీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరంటే చాలా గౌరవం. ఎందుకంటే మీ హయాంలో ఎన్నో గురుకులాలు మీరు బాగు చేసినారు అన్నారు, ఎన్నో గురుకులాలు మీరు బంద్ చేసిర్రు. దయచేసి మీరు చేసే సేవ చాలా ఎక్కువైపోయింది. మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ సమాజం, మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రైవేట్ సైన్యము మీరు వాళ్ళకి చేసుకోండి. మేము మా దళితులకు, మేము మా నిరుద్యోగులకు చేసుకోవడానికి మా దగ్గర శక్తి ఉంది, తప్పకుండా చేస్తాం. మా వాళ్ళకి ఏమన్నా అయితే కూడా వాళ్ళకి అండగా నిల్చోడానికి మేము ఉన్నాం. మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన వాటిని మరొకసారి మీరు సరిదిద్దుకోండి. మీకు గుర్తులేదేమో 2018లో మీరిచ్చిన నోటిఫికేషనే, మీరు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఉండే, మీరు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అడుగుజాడలలో, వారి డైరెక్షన్స్లలో
కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రభుత్వంలోకి రానివ్వకుండా ఉండటానికి మీరు ఏర్పాటు చేసుకునే ఆ సామ్రాజ్యంలో భాగంగా మీరు ఇవన్నీ మర్చిపోయినట్టు మీరు చేసినవి మీకు గుర్తు చేస్తాం తప్పకుండా. వీటన్నిటిని కూడా వెంటనే మీరు విరమించుకోవాలి. ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం వెంటనే విరమించుకోవాలి. ఇటువంటి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ.